ఇక కేటీఆర్ ఏమంటుండంటే ఏఐసిసికి ఏటీఎంలా తెలంగాణ అని మాట్లాడుతుండు. ఇక ఢిల్లీ పెద్దలకు వరుసగా ఢిల్లీ పెద్దలకు తాకట్టు పెట్టినట్టు అని క్లియర్ గానైతే కేటీఆర్ మాట్లాడుతుండు. కేటీఆర్ గారు మీకైతే ఎట్లాగైనా మీకు మీ పార్టీకి మీ ఆయనే అధినేత. కాంగ్రెస్ పార్టీ అంటే అగ్రనేతలు ఉంటారు, కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం, అది అందరు తెలిసిన విషయమే. వాళ్ళు తాకట్టు ఎందుకు పెడతారు తెలంగాణ రాష్ట్రాన్ని? తాకట్టు పెట్టడానికి తెలంగాణ రాష్ట్రంలో ఏమున్నది? ఏటీఎంలా మారిందంటారు. అరే వాళ్ళ పని కోసం వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ భవిష్యత్తు దానికోసం అగ్రనేతల దగ్గరికి పోయి చర్చలు జరుపుకుంటారు కదా, అంతే కదా వాళ్ళు చేసేది. మీరేమో ఏమైనా అగ్రనేతల దగ్గరకు పోతారు, తెలంగాణలో ఉన్న సొమ్మంతా తీసుకొని అగ్రనేతలకు పెడతారని మాట్లాడతారు. మీరే ఉన్నదంతా ఊడిచిపెట్టి పెట్టినాక వీళ్ళేం తీసుకొని ఆడ పెడతారు. ఏఐసిసికి ఏటీఎంలో తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టారు. మన సంపాదనను కాంగ్రెస్ అధిష్టానానికి దారపోస్తున్నారు. అరే సిగ్గుందా కేటీఆర్ నికి ఇంతనన్నా? ఏ శరం అనేది ఉండాలి. ఈ ఉన్నటువంటి పథకాలు ఇవనికి అలా పైసలు లేవు, మొత్తం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా పెట్టిన మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పులు మితిలు కట్టలేక వస్తుంది అంటే ఇక ఈడున్న పైసలను తీసుకొని ఢిల్లీలో పెడుతున్నారు అని అంటున్నావు. ఇక నువ్వు 10 ఏళ్ళలో సంపాదించిన పైసలు ఇట్లా ఇస్తేనే వాళ్ళు తీసుకొని అలా ఢిల్లీలో పెడతారు. ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. ఏఐసిసి తెలంగాణ ఏటీఎంలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం ఎక్స్ వేదికగా మండిపడ్డ ఆయన తెలంగాణ ఆత్మగౌరవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ విధుల్లో తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర సంపాదనను కాంగ్రెస్ అధిష్టానానికి దోచిపెడుతున్నారని, అందుకే రైతులకు, మహిళలకు, యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. ఇప్పుడు చెప్తున్నా నీకు కేటీఆర్, రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదని ఢిల్లీకి తాకట్టు పెడుతున్నారు అని అంటున్నావు కదా. 10 ఏళ్లలో మీరు ఏడవీక నీకు పోయిరాయా? మీరు ఏం మామూలు చేసిర్రు? ఏం కట్టబెట్టిరు? మీరు 10 సంవత్సరాలలో 2 సార్లు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధించుకున్నాక అధికారంలోకి వచ్చిన తర్వాత తర్వాత తెలంగాణలో మళ్ళా మీ అధికారం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు పాలించిరు. 10 సంవత్సరాలలో మీరు ఎన్ని హామీలు ఎంతమంది ప్రజలకు అమలు చేసిర్రు? ఇచ్చిన హామీలు ఎన్ని మీ పక్కన పెట్టిరు, తుంగలో ఎక్కిరు తెలియదా తెలంగాణ సమాజానికి? మళ్ళా హామీలు ఇచ్చిన అరే హామీలకి ఇయ్యనికి ఇబ్బంది పడకుండానే ఒకదాని తర్వాత ఒకటి ఈ ప్రభుత్వము అమలు చేసుకుంటా వస్తుంది. ఇంకా హామీలు ఇస్తలేరు, తాకట్టు పెడుతున్నారు. అరే ఇయ్యనికే హామీలు నెరవేర్చడానికి డబ్బులు లేవంటే ఇంకా ఢిల్లీకి తీసుకుపోయి పైసలు పెడుతున్నారని మాట్లాడుతున్నావు. సిగ్గుందా కేటీఆర్? ఏమన్నా నీకు మొత్తం దిగజారి మాట్లాడుతున్నావు. తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం సంగనానికి ఇచ్చి మొత్తం మంచిగా మీరు మొత్తం ఫామ్ హౌస్లు అన్ని మీరు కట్టుకొని మొత్తం మీ ముళ్ళలు నింపుకొని ఆల్రెడీ మమ్మల్ని ప్రజలు ఓడగొడుతున్నారని తెలిసి మీకు ఏం లేకుండా సర్వం లూటి చేయాలని చేసి పెడుతుంది. ఇక ఇప్పుడు ప్రజలు గుర్తుకొచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలు, ఆ మహిళలకు ఇచ్చిన హామీలు అని మాట్లాడుతున్నావు. మీరు కూడా 100 హామీలు ఇచ్చిరు. 100 హామీలలో ఎన్ని హామీలు నెరవేర్చిరు తెలియదా? సిగ్గుండాలే ఇంత గుట్ల ఈ మాట్లాడు బంద్ చేయి. ఐపీకి మీ పని అయిపోయింది. మొత్తం మిమ్మల్ని భూస్థాపితం చేస్తున్నారు. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత బుర్ర చూసినా ప్రజలు మీ ఈపులకే సున్నం పెడుతున్నారు. ఇప్పటికైనా మారి మాట్లాడుర్రి.